అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన మంగమ్మ గారు మారుతి డ్రైవరు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండి, మనం కారు డ్రైవర్ని పెట్టుకుందాం. హఠాత్తుగా సరదా పడింది మంగమ్మ గారు. చెప్పా పెట్టకుండా ముందస్తు ఎన్నికలు ముంచుకొచ్చినట్లు ఈ డ్రైవర్ని పెట్టుకునే ఆలోచన ఎప్పుడొచ్చింది? ఆశ్చర్యపడ్డారు మంగపతి గారు. పోనీలేండి, ఆ రకంగా అయినా గొప్పవాళ్లతో నన్ను పోల్చారు గాని ఇంకో వారంలో 1వ తారీఖు వస్తుందిగా, ఆ సరికి డ్రైవర్ని మాట్లాడి ఉంచండి. మరో అభిప్రాయానికి చోటు లేదన్నట్టు ఖరాఖండిగా చెప్పేసింది ఆవిడ. ఏ, నా డ్రైవింగ్ మీద నమ్మకం లేదా ఏమిటి? అనుమానంగా అడిగారు. అయ్యో రామా, మీ డ్రైవింగ్కి ఏమైంది? లేదంటే ఇక్కడ మనుషులు జంతువులకి ప్రభుత్వం వేయించిన రోడ్ల మీద సర్వహక్కులు ఉంటాయి కనుక దారి పొడవునా ఆపమంటూ చెయ్య చూపి రోడ్డు దాటిన వాడిని, ఉన్నట్టుండి సైకిల్ని పక్కకు తిప్పేసే కుర్రాళ్ళని, 2 అంగుళాల చోటు ఉన్నా ముందుకు దూసుకుపోయే మోటార్ సైకిల్ వాళ్ళని తిట్టుకుంటూ హైరాణ పడుతున్నారు కదా అని ఆగారు మంగమ్మగారు. పోనీ నువ్వు నేర్చుకోరాదు డ్రైవింగ్? ఈ కాలం ఆడవాళ్లు పెద్ద పెద్ద బస్సులు, ట్రాములు నడిపేస్తున్నారు. చూసావుగా మీ అమెరికాలో. కాదు కూడదని పట్టుబట్టి కూతుల దగ్గరికి అమెరికా ప్రయాణం కట్టించినందుకు 6 నెలలు అక్కడ గడిపి తిరిగి వచ్చాక కూడా ఆవిడను ఆట పట్టించడం మానలేదు మంగపతి గారు. సరే అలాగే కాని అన్నారాయన. ఇకపై ఆవిడను చీరల షాపులకి, నగల షాపులకి తీసుకెళ్లే పని తప్పుతుంది కదా తనకి అనుకుంటూ. 1వ తారీఖు వచ్చింది. అనుకున్నట్టుగానే డ్రైవర్ని కుదిర్చారు మంగపతి గారు. పొద్దున్న 10 గంటలకల్లా వచ్చేసిన వరదరాజులు కారు బయటకు తీసుకెళ్లి పెట్టి శుభ్రంగా అద్దంలా తుడుస్తుంటే ముచ్చటపడుతూ చూసింది మంగమ్మగారు. ఇంకా అలానే కూర్చున్నారేమిటి? తొందరగా పదండి. ఆ డ్రైవర్ కుర్రాడు మనం చెప్పినట్లుగానే టెన్షన్గా 10ంటికల్లా వచ్చాడు అంటూ భర్తను తొందర చేసింది. నాకిప్పుడు బయటికి వెళ్లి చేసే పని ఏముందని? అంతగా అయితే సాయంకాలం నువ్వు షాపింగ్కి వెళదు గాని. పేపర్ చూస్తున్న మంగపతి గారు కదలకుండా కూర్చొని అన్నారు. ఎప్పుడు ఏదో ఒక పని మీద బయటకు తిరుగుతూనే ఉంటారు కదా. ఏదో సుఖంగా వెళ్ళి వస్తారని డ్రైవర్ని మాట్లాడితే పనులే లేవంటారేమిటండి? ఇవాళ 1వ తారీఖు కదా, బ్యాంకుకి వెళ్లి పెన్షన్ వేయించుకురండి పోని సలహా ఇచ్చింది మంగమ్మగారు. 1వ తారీఖున బ్యాంకుకి వెళితే అయినట్టే. కిటకిటలాడుతుంటారు జనం. సరే, ఆ సంచి ఇవ్వు, రైతు బజార్కి వెళ్లి కూరలు తీసుకొస్తాను. తప్పనిసరిగా లేచి బయలుదేరారు మంగపతి గారు. ఇంట్లో బోలెడు కూరగాయలున్నాయని గుర్తొచ్చినా మాట్లాడకుండా సంచి అందించింది ఆవిడ. మొదటి రోజే పని లేకపోతే ఆ డ్రైవర్ ఏమనుకుంటాడు అనుకుంటూ. ఏ రోజు సాయంత్రం 6 గంటలకు గాని టీ తయారు చేయని భార్య ఆ రోజు 4:30కి టీ అందిస్తే ఆశ్చర్యపోయారు మంగపతి గారు. 5 గంటలయ్యేసరికల్లా చక్కగా ముస్తాబై కూర్చుంది ఆవిడ. ఆ డ్రైవర్ అబ్బాయి వచ్చే టైం అవుతోంది, రెడీ అవుతారా లేదా అంటూ భర్తను హెచ్చరించింది. డ్రైవర్ ఉన్నాడుగా, ఇక నేనెందుకు? నువ్వు వెళ్ళి ఏవో మ్యాచింగ్ జాకెట్లు బట్టలు కావాలన్నావుగా, తెచ్చుకో. టీవీ మీద నుండి దృష్టి మరల్చకుండా అన్నాడాయన. బాగానే ఉంది, డ్రైవరు కారు నడుపుతాడు గాని నాకు మ్యాచింగ్ జాకెట్లు ఎంపిక చేస్తాడా? ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? పదండి, తొందరగా తయారై రండి అంటూ టీవీని ఆఫ్ చేసేసింది మంగమ్మగారు. మాట్లాడకుండా కుర్చీల నుండి లేచారు మంగపతి గారు. మరునాడు శనివారం పొద్దున్న వరదరాజులు వచ్చి కారు బయటికి తీయగానే బజారుకు వెళ్లి పూలు కొబ్బరికాయ పట్టుకురండి అంటూ భర్తను పురమాయించింది. సాయంకాలం సినిమా వేసే టైంకి ఏ పకోడీలో చేసి పెట్టి టీవీ ముందు కూర్చునేవారు ఇద్దరు. అలాంటిది ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి పట్టుచీర కట్టి ముస్తాబైంది మంగమ్మగారు. ఇప్పుడు ఈ అలంకారం దేనికి అని అడిగిన భర్తకు ముసిముసి నవ్వులతో సమాధానం చెప్పిందావిడ. వరదరాజులు వచ్చే వేళైంది కదా అని. ఎవరైనా వింటే అపార్థం చేసుకుంటారే, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. నేనొక్కతనే వెళ్లడం లేదు, మనిద్దరం వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి గుడికి. ఇవాళ శనివారం కదా అందావిడ భక్తిగా. మొన్ననేగా సత్యనారాయణ వ్రతమంటూ గుళ్ళో 3 గంటలు కూర్చొని మోకాలు పట్టేశాయని, ఇక మీదట దేవుడైనా పూజైనా ఇంట్లోనే అని నిష్కర్షగా చెప్పావు, మర్చిపోయావా? గుర్తు చేశారు ఆయన. ఇవాళ అలా గంటల సేపు ఉంటావా ఏమిటి? ఇలా వెళ్ళి అలా దర్శనం చేసుకురావడమేగా అందావిడ తేలిగ్గా. శనివారం రోజున ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేంతాడంత క్యూ ఉంటుంది తెలుసా? మళ్ళీ కాళ్ళ నొప్పులు అంటావు. సినిమా మొదలైందేమోనని టీవీ ఆన్ చేసి అటు చూస్తూ మరో ప్రయత్నం చేశారు మంగపతి గారు. మోకాళ్ళ నొప్పి గురించి బెంగపడుతున్నారా?
టీవీలో సినిమా చూడలేకపోతున్నానని బాధపడుతున్నారా? గుడికి వెళ్ళాలనుకున్నాక ఆగిపోకూడదండి, పదండి. ఆయన లేచేదాకా వదలలేదు ఆవిడ. రేపు ఆదివారం కదా, ఆ డ్రైవర్ అబ్బాయిని రావద్దని చెప్పేస్తాను, గుడి నుండి వచ్చాక చెప్పారు మంగపతి గారు. ఇలా ఆదివారాలు సెలవులు అంటూ ఆ అబ్బాయిని చెడగొట్టకండి, మామూలు టైంకి రానివ్వండి. అంతగా అయితే కాసేపు ఉన్నాక వెనక్కి పంపిద్దాం అంది మంగమ్మగారు. అవురా ఈ ఆడవాళ్లు అని ఆశ్చర్యపోయారు ఆయన. తీరా ఆదివారం వరదరాజు వచ్చేసరికి వంట పని కూడా ముగించేసి సిద్ధమైంది మంగమ్మగారు. ఇవాళ గరిమెళ్ల గౌరిగారు ఇంటికెళ్ళి పలకరించొద్దామండి అంది భర్తతో. ఎప్పుడు మనం వెళ్లడమే తప్ప వాళ్ళు రారని, వాళ్ళొచ్చేదాకా అటువైపు వెళ్ళనని అన్నావుగా. మంగపతి గారి జ్ఞాపక శక్తి అమోఘంగా పనిచేసింది. అంటే అన్నానులేండి, వాళ్ళైతే ఆటోకి బోలెడు డబ్బులు పోసి రావాలి, మనకు డ్రైవర్ కూడా ఉన్నాడాయే, పంతాలు పడకుండా వెళ్తే సంతోషపడతారుగా అనేసింది ఆవిడ. సాయంకాలం ఆ డ్రైవర్ కుర్రాడిని రావద్దని చెప్తానులేండి, ఇంట్లోనే ఉందాం అని చంటి కుర్రాడికి తాయిలం ఆశ చూపినట్లుగా చెప్పింది. 15 రోజులు గడిచాయి. ఎక్కడి వాళ్ళను గుర్తుకు తెచ్చుకొని వాళ్ళిళ్లకు వెళ్లటం, రోజు ఏదో ఒక పని పెట్టుకుని బజారుకి వెళ్లటం ఒక అలవాటుగా మారింది మంగమ్మగారికి. ఇదిగో ఇప్పుడు మంగపతి గారు ఊరు వెళ్లే పని పడింది. ఈ 4 రోజులు ఆ వరదరాజును రావద్దని చెప్పమంటావా అని అడిగారు ఆయన. ఆవిడ ఒంటరిగా ఎక్కడికి వెళదని తెలిసిన మంగపతి గారు, బావుందండి, మీరు 4 రోజులు పనిలోకి రావద్దనంటే మాత్రం అతనికి రోజుకి 60 రూపాయలు ఇవ్వడం తప్పదు కదా. రానివ్వండి, మామూలు టైంకే చూస్తాను అందావిడ సాలోచనగా. అన్నట్టుగానే మంగపతి గారు ఊరికి వెళ్లారు. వెనక వీధిలో ఉన్న వాయినాల వనజగారికి ఫోన్ చేసింది మంగమ్మగారు. మీకేదైనా బజారుకు వెళ్లే పని ఉందా వనజ? మా వారు ఊళ్ళో లేరు, కారు డ్రైవర్ని పెట్టుకున్నాము, అతను 10 వస్తాడు, మీరు ఎక్కడికైనా వెళ్దామంటే బయలుదేరి వస్తాను అని అడిగింది. వనజ వీలు పడదు అనకుండా ఏదో ఒక పని కల్పించుకొని వస్తే బావుండు, డ్రైవర్ని పని లేదని వెనక్కి పంపించి ఉత్తపుణ్యానికి 60 రూపాయలు ఇచ్చిన బాధ ఉండదు అనుకుంటూ ఉండగానే వనజ ఉత్సాహంగా అంది, వందనలో బోలెడు డిస్కౌంట్ ఇస్తున్నారండి, చీరలు బాగున్నాయేమో, వెళ్ళి చూద్దాం, నాకు వేరే పనేమీ లేదు కూడా. మంగమ్మగారికి నెత్తిన పాలు పోసినట్టు అనిపించింది. హడావిడిగా వంట వార్పు ముగించి వరదరాజులు వచ్చేసరికి సిద్ధంగా ఉన్నారు. వనజగారిని తీసుకొని వందన బట్టల దుకాణానికి వెళ్లారు మంగమ్మగారు. ఆ రోజు మంగళవారం కావడాన షాపులో తిరునాళ్లలో ఉన్నట్లు కిటకిటలాడుతున్నారు ఆడవాళ్లు. ఆ రోజున 35 రూపాయల రవికెల బట్టలు 30 రూపాయలకి ఇస్తారట. 100 రూపాయలలోపు ఖరీదున్న చీరలు గుట్టలుగా పోశారు. 90 రూపాయలకే జాకెట్ చీర కొనండమ్మా, 100 రూపాయలకే చినుకు సినిమా హీరోయిన్ కట్టినలాంటి చీర కొనండి, రండి రండి అంటూ అరుస్తున్నారు ఆయా కౌంటర్ల దగ్గర ఉన్న సేల్స్ మ్యాన్. ఒక గంట తర్వాత అక్కర్లేనివి కావలసినవి అన్ని రకాలుగా తీసి మడతలు విప్పించి అంచు కొంగు మొదలైనవి పరిశీలించి పెదవి విరిచారు ఇద్దరు. ఆ అరుపులు హడావిడిలో ఉండేసరికి తలనొప్పి వచ్చింది మంగమ్మగారికి. ఇక వెళ్ళిపోదాం వనజ, కావాలంటే సాయంకాలం వద్దాం అంటూ బయటికి నడిచారు. ఇంటికి వచ్చేసరికి 1 గంట అయింది. సాయంత్రం 5 గంటలకు వచ్చేదా అమ్మా అని అడిగాడు వరదరాజులు. ఇక ఈ రోజు ఎక్కడికి వెళ్ళనులే, రేపొద్దున మామూలు టైంకే వచ్చాయి. ఈ రోజు ఒక్కసారి అలా తిరిగి వచ్చినందుకే 60 రూపాయలు ముడుపు కట్టినట్టు ఇవ్వాల్సింది అని బాధగా అనుకుంటూ నీరసంగా చెప్పారు మంగమ్మగారు. మర్నాడు ఉదయం డ్రైవర్ వచ్చేలోపుగా పెద్దింటి పద్మకు ఫోన్ చేసి షాపింగ్కు బయలుదేరదీశారు. అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ దగ్గర ఉన్న చైనా షాపుకి వెళ్లారు. అంత పెద్ద అవసరం లేకపోయినా ఏవో కొన్ని ప్లాస్టిక్ ప్లేట్లు, డోర్ మ్యాట్స్ కొనుక్కున్నారు మంగమ్మగారు. 4 రోజుల్లో మంగపతి గారు తిరిగొచ్చారు. అమ్మయ్యా, మీరొచ్చేశారు. ఆ డ్రైవర్ కుర్రాడిని ఊరికే వెనక్కి పంపించవలసి వచ్చింది. ఇక ఇవాటి నుండి మీరు ఉంటారు కనుక దండుగ డబ్బులు ఇస్తున్నామన్న చింత ఉండదు, సంతోషంగా అన్నారు మంగమ్మగారు. ఆ మాటలు వినగానే 4 రోజులు అటు ఇటు తిరిగి వచ్చిన బడలిక కన్నా ఎక్కువ నీరసమనిపించి కుర్చీలో కూలబడ్డారు మంగపతి గారు. నెలాఖరు వచ్చేసరికి పెట్రోల్ ఖర్చు లెక్క వేసి చూసింది. 2,500 అయినట్టు తేలింది. ఇక డ్రైవర్కి ఇవ్వాల్సిన జీతం 1800. అంటే మొత్తం ఖర్చు 4,000 దాటిందన్న మాట అనుకుంటే మంగమ్మగారికి నిస్త్రాణగా అనిపించింది. ఏదో డ్రైవర్ని పెట్టుకుంటే దర్జాకి దర్జా, ఆయన గారికి ప్రాణానికి సుఖం అనుకున్నానే గాని ఇలా అవుతుందనుకోలేదు అంటూ బాధపడ్డాడు. నేనేమో రిటైర్ అయిపోయాను, నువ్వు ఇంట్లో ఉండేదానివి, మనకి డ్రైవర్ ఎందుకే అంటే వినకపోయావు. వాడిని ఖాళీగా కూర్చోబెట్టి జీతం ఇవ్వడానికి మనస్కరించక లేని పనులు కల్పించుకొని మరీ తిరిగాము. మరి ఖర్చు అయిందని బాధపడితే ఏం లాభం
అన్నారు మంగపతి గారు. ఇప్పుడేం చేద్దాం? మరీ నెల్లాలకే మాన్పించామంటే వాడు గొణుగుతాడు. పైగా నలుగురు నవ్వుకుంటారు కూడా. దిగులుగా చూశారు మంగమ్మగారు. 1వ తారీఖు జీతం తీసుకున్న వరదరాజులు, ఈ నెల నుండి నెలకు 2000 ఇప్పించండి సార్. వేరే డ్రైవర్లు 2200 తీసుకుంటున్నారు అన్నాడు వినయంగా. అతగాడికి జీతమిచ్చే పనిని మంగపతి గారికి వదిలేసింది మంగమ్మగారు. నిరుత్సాహంగా హాల్లో కూర్చుని ఉన్న మంగమ్మగారికి డ్రైవర్ వరదరాజుల మాటలు వినగానే ఉత్సాహం పెళ్లివికింది. గబాలున లేచి గుమ్మం దగ్గరికి వచ్చింది ఆవిడ. ఏమిటి, 1 నెల చేశావో లేదో జీతం పంచమని అడుగుతున్నావు? బావుంది నాయనా, 2000 3000 ఇచ్చేవాళ్ళు ఉన్నారేమో గాని మాకు వీలు కాదులే నాయనా. రేపటి నుండి వేరే వాళ్ళ దగ్గర పని చూసుకో. అదీకాక ఈ నెల 15 రోజులు మేము ఊళ్ళో ఉండం కూడా అనేసింది ఆవిడ. మంచిదమ్మా అంటూ వెళ్లిపోయాడు డ్రైవరు వరదరాజులు. మనం ఊరు వెడుతున్నామా? ఎక్కడికి? ఎప్పుడు? ఆశ్చర్యంగా అడిగాడు మంగపతి గారు. అబ్బా, మీరు మరీ అమాయకపు చక్రవర్తులండి. ఏదో వాడిని వదిలించుకోవడం కోసం అన్నాను అందావిడ విజయోత్సాహంతో చిరునవ్వు చిందిస్తూ. ఎంతైనా ఘటన సమర్థురాలవే సుమా. పోనీలే, రేపటి నుండి పొద్దున్న సాయంత్రం డ్రైవర్కి పని చూపించడం కోసమే తప్పనిసరిగా బయటకు వెళ్లే బాధ తప్పింది అంటూ తేలిగ్గా నిట్టూర్చారు మంగపతి గారు. ఆ తర్వాత మాత్రం అప్పుడప్పుడు, ఇంతకీ మంగమ్మగారికి కార్ డ్రైవర్ సరదా తీరినట్టేనా అంటూ భార్యను ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఆవిడ మాత్రం ముసిముసిగా నవ్వి, చాలండి అంటూ ముచ్చటగా మూతి విరవడం ఆయనకి ఎంతో మురిపెంగా తోచి మంగమ్మగారి కారు డ్రైవర్ ప్రహసనానికి మనసులోనే నవ్వుకునేవారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.